ఏపీలో టీడీపీ దాడులు ఆగటం లేదు. కాకినాడలో మైనారిటీ ముస్లింలపై దాడికి తెగబడ్డారు ఆ పార్టీ నాయకులు. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు కాకినాడలోని జ్యోతుల మార్కెట్లో పేద ముస్లిం కుటుంబం నడుపుకునే ఫ్యాన్సీ దుకాణంపై కన్నేశారు. దుకాణం ఖాళీ చేయాలని కొద్ది రోజులుగా ఫ్యాన్సీ షాపు యజమాని రఫీక్ని బెదిరించారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి బలవంతంగా షాపు ఖాళీ చేయించేందుకు రౌడీల్లా దౌర్జన్యానికి దిగారు. షాపులోని సామాగ్రి అంతటినీ ధ్వంసం చేసి సామాగ్రిని చెతరగొట్టి బయటపడేసి బీభత్సం సృష్టించారు. వారి ఆగడాలను షాపు యజమాని రఫీ బంధువు వృద్ధుడు అయిన నూర్ మహమ్మద్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే వయసులో పెద్ద ఆయన అని కూడా చూడకుండా నూర్ మహమ్మద్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పైగా షాపులోని మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారని, నానా దుర్భాషలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీము, రఫీ ఇలా కుటుంబం అంతా కూడా ఈ పేద కుటుంబం అంతా కూడా జ్యోతుల మార్కెట్లో చిన్న వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిటీ ప్రెసిడెంట్ వీరు గారు మిగిలిన వాళ్ళ యొక్క మిత్ర బృందం అందరం కలిసి వచ్చి అర్ధరాత్రి 10 గంటలుగా ఆ టైంకి ఆడవాళ్ళ మీద చేవేసి రౌడీజం గుండాయిజం చేయడం జరిగింది. ఆ షాప్ ఖాళీ చేయాలని, ఆ షాపు వాళ్ళ మిత్రుడు ఎవరో రవికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేసి అడ్డొచ్చిన ఒక వ్యక్తి మీద కొట్టి రక్తసిక్తం చేయడం జరిగింది. అతన్ని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా ఇందులో మేము వ్యాపారం చేసుకుంటున్నామండి. ఇందులోనే మా బతుకుతారండి. రాత్రి టీడీపీ నేతలు వచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టేసి, మా మావయ్య తల బదలు కొట్టేసి, మా బట్టలన్నీ చింపేసి మా సరుకు అంతా బయట పడేశారు సార్. ఇది న్యాయమా సార్? చెప్పండి సార్. మేము ఏమైపోవాలి సార్? మమ్మల్ని దౌర్జన్యంగా బయటకు ఈడ్చేసారు సార్. మా మావయ్య తల బదలు కొట్టేశారు సార్. నా బట్టలు అవి చింపేశారు సార్. ఇందులో అబద్ధం ఏం లేదు సార్. బూతులు ఆడాడు సార్. రాడ్ ఇచ్చుకుని కొట్టేయడానికి వచ్చాడు సార్. మీదకి పచ్చి బూతులు ఆడేశాడు సార్. ఆ రవి అన్నవాడు వచ్చి పెద్ద ఇది చేశారు సార్. మమ్మల్ని అందరినీ బయటికి లాగేశారు సార్. లాగి ఇదిలో మా మావయ్యని తలబద్దలు కొట్టేశాడు సార్. షటర్ రాడ్ కేసి తలబద్దలు కొట్టేగానే ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు సార్. చాలా బీభత్సం చేసేసారు సార్ మమ్మల్ని. మా సరుకు అంతా బయట ఇసిరేసారు సార్. మమ్మల్ని లాగేశారు సార్. ఆ ఇదిలో మా అమ్మగారు పెట్రోల్ కూడా పైన వేసేసుకున్నారండి. మా నాన్నగారు మా అమ్మగారు చనిపోతే మాకు దిక్కా మేమేమైపోవాలండి? నా అన్నదమ్ములు ఇద్దరిని ఇక్కడ ఉండకుండా కౌంటర్ లో క్యాష్ కూడా తీసేసారండి.